అన్నదాత అన్నదాత మీ అన్నదాత చెమటోడ్చి ఆహారాన్నందించే రైతన్నా అనునిత్యం నీ కండదండగా నిలిచే నేస్తం ఎవరన్నా అన్నదాత అన్నదాత మీ అన్నదాత. నూతన రీతుల సాగుబడికి నూరింతలు పెరిగే దిగుబడికి సూచనలిచ్చే సస్య రక్షణకు పశు పోషణకి శాస్త్ర విజ్ఞానం అందించి ముందుకు నడిపే తెలుగు రైతు భారతదేశానికి మకుటం అయ్యేలా తీర్చిదిద్దే ఆశయంతో మిమ్ము మేలు కొలిపేది అన్నదాత 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 మీ అన్నదాత 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 మీ అన్నదాత. అన్నదాత ప్రేక్షకులకు నమస్కారం. ఈనాటి ముఖ్యాంశాలు: ప్రత్తి తర్వాత రెండో పంటగా పెసర సాగు మేలంటున్న శాస్త్రవేత్తలు. అధిక దిగుబడుల కోసం ఆయిల్ పామ్ తోటల్లో చేపట్టాల్సిన యాజమాన్య పద్ధతులు. ఇంకా జై కిసాన్ వ్యవసాయ సమాచారం. తెలుగు రాష్ట్రాల్లో సాగవుతున్న నూనె గింజల పంటల్లో అత్యధిక నూనె దిగుబడినిచ్చే పంట ఆయిల్ పామ్. 1 ఎకరా ఆయిల్ పామ్ తోట నుంచి సాలిన 17 నుంచి 18 టన్నుల వరకు అత్యధిక గెల దిగుబడి పొందే అవకాశం ఉంది. అధిక ఉత్పాదక సామర్థ్యం కలిగిన ఈ తోట పంటకు పోషకాల అవసరం కూడా అధికంగానే ఉంటుంది. అవసరం మేరకు అందించకపోతే పోషక లోపాలు ఏర్పడి దిగుబడులపై ప్రభావం పడుతుంది. దీనితో పాటు నీటి యాజమాన్యం, కలుపు నివారణ, కొమ్ము పురుగును సకాలంలో నివారించుకోగలిగితే నాణ్యమైన దిగుబడులు పొందే అవకాశం ఉందంటూ వివరాలు తెలియజేస్తున్నారు ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం, పార్వతీపురం, మన్యం జిల్లా, రస్తకుంటబాయి కృషి విజ్ఞాన కేంద్రం ఉద్యాన శాస్త్రవేత్త డాక్టర్ ఎస్ శ్రీనివాసరాజు. ఈ మధ్య కాలంలో విపరీతంగా పెరుగుతున్న పంట మనకి ఈ ఆయిల్ పామ్. సంవత్సరం పొడవునా మంచి దిగుబడి రావాలంటే వేసవిలో చేయాల్సిన మన సాగు యాజమాన్య పద్ధతులైన నీరు, ఎరువు, అదేవిధంగా పురుగు తెగుళ్ళ యాజమాన్యం అనేది కీలక పాత్రను పోషిస్తాయి. కాబట్టి ముందుగా మనకి ఈ ఆయిల్ పామ్ పండించాలంటే ముందు కావాల్సింది ఏంటి చూసుకుంటే సుమారు ఒక సంవత్సరం పొడవునా 150 సెంటీమీటర్ల వర్షపాతం ఉన్న ప్రాంతాలు సాగుకు అనుకూలమైన ప్రాంతాలు. మనం ఎప్పుడైతే వేసవి కాలంలో సుమారు ఒక్కొక్క చెట్టుకి 400 లీటర్ నీరు ఇవ్వగలం అనుకున్నప్పుడు మాత్రమే ఈ ఆయిల్ పామ్ సాగు చేయడానికి మనం ముందుకు రావాలి తప్ప నీటిని కాంప్రమైజ్ అయిపోయి మనం సాగు చేద్దాం అనుకుంటే ఆయిల్ పామ్ దయచేసి రాకూడదు. ఈ నీటిని ఏం చేస్తామంటే మన డ్రిప్ పద్ధతిలో ఏం చేస్తాం, 4 జెట్స్ అనేది 4 పక్కల పెట్టుకొని 8 లీటర్లు ఒక గంటకు వచ్చేటట్టు చూసుకొని ఒక 5 గంటలు పారించినట్లయితే 160 లీటర్లు ఒక 5 గంటలకి మనకి తలుస్తుంది. అలాంటిది చిన్న చెట్లు అయితే సరిపోతుంది, కానీ 3 సంవత్సరాల వయసు పడిన ప్రతి చెట్టుకు కూడా రెగ్యులర్గా ప్రతిరోజు కూడా 200 నుంచి 250 లీటర్ నీరు ఒక రోజుకి కావాలి. అదే వేసవి కాలం అయితే సుమారు 300 నుంచి 400 లీటర్ నీరు అవసరం. కాబట్టి నీరు అనేది సక్రమంగా ఇవ్వాల్సిన అవసరం ఎంతైనా ఉంది. నీరు సక్రమంగా ఇవ్వకపోతే ఏంటంటే మగపుత్తులు ఎక్కువగా వచ్చేయడం జరుగుతుంది. అయితే ఇది వేసుకున్న తర్వాత నీరు ఎంత ప్రాముఖ్యత ఉంటుందో ఎరువుల యాజమాన్యం కూడా అంత ప్రాముఖ్యత కలిగి ఉంది. అయితే ఎరువుల యాజమాన్యంలో ఏంటంటే ఏదైతే గుంటలు తవ్వుతాం 60 సెంటీమీటర్లు పొడవు వెడల్పు లోతుతో మనం గుంటలు తవ్వుకొని దాంట్లో చివికిన పశువుల ఎరువులో మనం ట్రైకోడర్మా అభివృద్ధి పరిచిన పశువుల ఎరువుని మనం డెవలప్ చేసుకొని దాన్ని మనం చేసుకుంటే రాబోయే రోజుల్లో గ్యానోడర్మా విల్ట్ని చాలా వరకు మనం కంట్రోల్ చేసుకోవడానికి ఆస్కారం ఉంటుంది. కాబట్టి దాంతోపాటు 500 గ్రాములు ఎస్ఎస్సి సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ రెండింటిని కలుపుకొని వీలైతే క్లోరిపైరిఫస్ డస్ట్ని కూడా కొంచెం చెదలు రాకుండా చూసుకొని మనం గుంతల్లో నింపుకొని ఈ సరైన పద్ధతిలో 50 మొక్కలు కానీ చతురస్రాక పద్ధతిలో 50 మొక్కలు 57 మొక్కలు త్రిభుజాకార పద్ధతిలో వేసుకున్నట్లయితే మనకి బాగా సక్రమంగా ఉంటుంది. అది అయిన తర్వాత ఎరువుల యాజమాన్యం చూసుకున్నట్లయితే మొదట 3 నెలలు తప్పించి సంవత్సరం పొడవునా దీనికి మనకి ఎరువుల యాజమాన్యం చాలా అవసరము. యూరియా, సూపరు, పొటాషు, బోరాను, మెగ్నీషియం సల్ఫేట్ అనేది తగు మోతాదులో మనకి 4 నెలలకు ఒకసారి 3 సార్లు మనం ఇచ్చినట్లయితే మనకి ఎక్కువ దిగుబడి వస్తుంది. దానికోసం ఏం చేస్తామంటే మొదటి సంవత్సరంలో యూరియా వచ్చేసి 780 గ్రాములు, అదేవిధంగా సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ వచ్చేసి 1250 గ్రాములు, మ్యూరేట్ ఆఫ్ పొటాషు 667, మెగ్నీషియం వచ్చేసి 125 గ్రాములు, బోరాను 25 గ్రాములు వేసుకోవాలి. అదే రెండో సంవత్సరం చూసుకున్నట్టయితే అదే యూరియాని 1740 గ్రాములు, 2500 గ్రాములు సూపర్ ఫాస్ఫేటు, మ్యూరేట్ ఆఫ్ పొటాషియం వచ్చేసి
1333 వేసుకొని మెగ్నీషియం బోరాన్ వచ్చేసి మెగ్నీషియం 250 గ్రాములు, బోరాన్ వచ్చేసి ఒక 50 గ్రాములు వేసుకోవాలా. అదే 3 సంవత్సరాలు అంతకన్నా దాటిన తర్వాత, అంటే చెట్టు దాటిన తర్వాత మనకి యూరియా వచ్చేసి 2610 గ్రాములు, అదే సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ వచ్చేసి 3750 గ్రాములు, ఎంఓపి మ్యూరేట్ ఆఫ్ పొటాష్ అనేది 2000 గ్రాములు, అదేవిధంగా మెగ్నీషియం 500 గ్రాములు, బోరాన్ వచ్చేసి 100 గ్రాములు. ఈ విధంగా 3 అంతకన్నా ఎక్కువ అయితే ఈ దఫల్లో మనం ఎరువులు వేసుకొని 3 నెలల వ్యవధిలో 4 సార్లు, లేకపోతే 4 నెలల వ్యవధిలో 3 సార్లు ఎలాగైనా వేసుకుంటే అయితే మనకి ఆయిల్ పామ్లో ఎక్కువ దిగుబడి రావడానికి ఎక్కువ ఆస్కారం ఉంటుంది. దీంతో పాటు కలుపు. సో దీనికోసం ఏం చేస్తామంటే మనం మనుషులతో కలుపు తీసుకోవడం మొత్తము చెట్టు చుట్టూ తీయాలి. అదేవిధంగా పొలం చుట్టూ తీసినట్టయితే మనకి శుభ్రపరచడం వల్ల తెగుళ్ళు కూడా కొంచెం తక్కువగా వస్తాయి. ఈ తెగుళ్ళు పురుగులు చూసుకుంటే మనకి ఎక్కువగా వచ్చేది ఆయిల్ పామ్లో ఒక తెగులు పురుగు. ఒక తెగులు వచ్చేసి మనకి ఈ మువ్వకుళ్ళు జరుగుతుంది. మువ్వాకు అనేది మొత్తం అంతా ఎండిపోవడం జరుగుతుంది. ఇంకా విపరీత స్థితిలో అంటే మువ్వలు ఆగితే మొత్తం వచ్చేస్తుంది. దీని నివారణకు మనం ఏం చేయాలంటే మెట్లాక్సిల్ మందు 2 గ్రాములు 1 లీటర్ నీటికి, లేదా కార్బోజన్ మందు 1 గ్రాము లీటర్ నీటికి మార్చి మనం వేసినట్లయితే చాలా వరకు ఈ మువ్వకుళ్ళని మనం సమర్థవంతంగా నివారించవచ్చు. ఇంకోటి నెక్స్ట్ వచ్చేది అనేది కొమ్ము పురుగు. ఈ కొమ్ము పురుగు అనేది ఎక్కువగా మనకి ఈ ప్యాడ్లో ఉంటుంది కాబట్టి ప్యాడ్ని ఎప్పుడు గెత్తం రూపంలో మనం ఇచ్చినప్పుడు చివికిన గెత్తం మాత్రమే మనం వేసుకుంటే చాలా బాగుంటుంది. దాన్ని నివారించవచ్చు. అలాంటి చివికిన పశువుల ఎరువులతో ట్రైకోడర్మా అభివృద్ధి పరిచిన దాన్ని మాత్రమే మనము ఈ ప్రధాన పొలంలో చెట్టు మొదల్లో మనం వేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అయితే ఇవి వేసుకున్న తర్వాత దీన్ని కంట్రోల్ చేసుకునేలా ఈ నాప్థలిన్ గుళికలు 3 నుంచి 4 వేసుకుని మువ్వలో పెట్టుకున్నట్లయితే ఆ సుమారు 7 నుంచి 15 రోజుల వరకు అది రిప్లెంట్గా పనిచేసి రాకుండా చూస్తుంది. దాంతోపాటు ఫెర్మోన్ ట్రాప్ పెట్టి ఆ బకెట్స్ని పెట్టి ఆ లూరు అనేది ఆ విధంగా కూడా కొంత కలెక్ట్ చేసి దాన్ని చంపడం జరుగుతుంది. మనకి ఎర్లీ స్టేజ్లో 3 నుంచి 5 సంవత్సరాల వరకు మనకు దిగుబడి చూసినట్లయితే గెల్ల అనేది చాలా చిన్నగా ఉంటే 10 కేజీల గెల్ల మాత్రం ఉంటుంది. దిగుబడి అనేది ఒక 6 టన్నుల వరకు రావడం జరుగుతుంది. అది 6 సంవత్సరాల నుంచి 15 సంవత్సరాల వరకు అయినట్లయితే ఇది యాక్టివ్ స్టేజ్ అంటాము. ఈ స్టేజ్లో మనకి గెల్ల అనేది 25 కేజీల వరకు ఉంటుంది ఒక్కొక్క గెల. దాంతోపాటు దిగుబడి అనేది ఒక 10 నుంచి 14 టన్నులు అనేది ఒక ఎకరానికి రావడం జరుగుతుంది. అదేవిధంగా మనకి 16 సంవత్సరాలు దాటిన పైబడినంత కూడా స్త్రీకరణలో వస్తుంది కాబట్టి అక్కడ గెలలో 30 నుంచి 35 కేజీలు ఉన్నప్పటికీ కూడా దిగుబడి అనేది ఒక 10 టన్నులు మాత్రమే రావడం జరుగుతుంది. ఈ విధంగా దిగుబడిలో దెబ్బ తగిలిన, లేకపోతే పుత్తుల్లో తేడా వచ్చినా, పుష్పాల్లో తేడా వచ్చినా మనం ఇమీడియట్గా గమనించాల్సింది ఏంటంటే మనం చేసిన సాగు యాజమాన్య నీరు, ఎరువు, అదేవిధంగా పురుగు తెగుళ్ళ వల్ల మొక్క ఇబ్బంది పడుతుందని గమనించి ఇమీడియట్గా మనం రెస్పాండ్ అవసరం ఎంతైనా ఉంది. ఈ విధంగా శాస్త్రీయంగా మనం చేసినట్లయితే ఆయిల్ పామ్లో అధిక దిగుబడులు రావడానికి ఆస్కారం చాలా ఎక్కువగా ఉంది. వ్యవసాయంలో ప్రతి సీజన్లో ఒకే పంటను వేస్తూ పోతే భూసారం తగ్గడమే కాదు, దిగుబడులు కూడా తగ్గుతాయనే విషయం మనందరికీ తెలిసిందే. తెలంగాణ జిల్లాల్లో ఖరీఫ్లో అధిక విస్తీర్ణంలో సాగయ్యే ప్రతి పంటను తీసేసిన తర్వాత చాలామంది రైతులు పొలాలను బీళ్లుగా పెడుతుంటారు. అయితే నీటి వసతి ఏమాత్రం ఉన్నా ఈ సమయంలో పెసరను సాగు చేసుకుంటే భూసారం పెరగడమే కాదు, పంట మార్పిడిగాను పనికి వస్తుంది. ఎంతో కొంత దిగుబడి కూడా తీసుకోవచ్చు. వరంగల్ ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానం వారు దీని గురించి ప్రచారం చేయడమే కాదు, తమ క్షేత్రంలో కూడా సాగు చేశారు. ఇటీవల ఈ పొలాలను వరంగల్ ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానం సహసంచాలకులు డాక్టర్ ఉమారెడ్డి, రైతు విజ్ఞాన కేంద్రం కోఆర్డినేటర్ డాక్టర్ విజయభాస్కర్ సందర్శించి ప్రతి తర్వాత పెసర సాగు చేయటం వల్ల వనగూరే ఉపయోగాలను రైతులకు వివరించారు. మనము చూద్దామా ఆ వివరాలు. తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యంగా మధ్య తెలంగాణ మండలం లోపల వానాకాలంలో చాలా ప్రధానంగా 2 పంటలనే పండిస్తూ ఉంటారు రైతులు. ఎక్కువ విస్తీర్ణం లోపల పత్తి, మెట్ట లోపల వరి. దాదాపు తెలంగాణ రాష్ట్రం మొత్తం లోపల పత్తి అనేది దగ్గర 60 లక్షల కొంచెం అటు ఇటుగా ఎకరాలలో సాగు చేస్తారు. అయితే ఈ గులాబీ రంగు పురుగు ఆశించి నష్టపరుస్తున్న నేపథ్యంలో పత్తిని చాలామంది రైతులు నవంబర్, డిసెంబర్ నెలలోనే దాన్ని హార్వెస్ట్ చేస్తారు. చాలా ప్రాంతాల్లో పత్తి తీసేసిన తర్వాత ఎక్కువ వరకు రైతులు ఏ పంట వేయకుండా ఖాళీగాన పెట్టి ఉండే సందర్భాలు చూస్తూ ఉంటాం. ఈ సంవత్సరం మాత్రం అక్కడక్కడ పత్తి తీసేసిన తర్వాత నీళ్ళు సౌకర్యం ఉన్న రైతులు మొక్కజొన్న వేసుకోవడం జరిగింది. అయితే మనం చాలా రోజులకని చెప్తున్నాం, పత్తి తీసేసిన తర్వాత భూములను ఖాళీగా ఉంచకుండా నీటి వసతిని బట్టి, నేల రకాన్ని బట్టి తప్పనిసరిగా ఏదో ఒక పంటను, ఉదాహరణకు మంచి శనగలు కానీ, పెసళ్ళు కానీ, మినుములు కానీ, మొక్కజొన్నలు కానీ, పజ్జొన్నలు కానీ, పొద్దుతిరుగుడు కానీ, ఇట్లాంటి ఏదో ఒక పంటను వాళ్ళకుండే వనరులను బట్టి వేసుకోవడం ద్వారా ఒక పంట మార్పిడి జరగడమే కాకుండా నేల ఆరోగ్యాన్ని కూడా కాపాడిన వాళ్ళం అవుతాం మనం. ప్రస్తుతం దేశవ్యాప్తంగా ఈ అపరాల సాగు ప్రతి సంవత్సరం తగ్గిపోతుంది.
దానివల్ల మనము అంతర్జాతీయంగా దిగుమతుల మీద ఆధారపడి ఉంటా ఉన్నాం మనం. సో అపరాల సాగును పెంచాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అంటే అపరాల కొరకే కాకుండా అపరాల సాగును భూసారాన్ని దృష్టిలో కూడా పెట్టుకొని ప్రతి సంవత్సరం పంటల సరళి లోపల ఏదో ఒక సమయం లోపల ఒక లెగ్యూమ్ జాతి పంట అంటే అపరాలను కనుక సాగు చేసినట్లయితే అటు పంట మార్పిడి చేసిన వాళ్ళమే అవుతాం. దాని ద్వారా చీడపీడల ఉధృతి తగ్గడమే కాకుండా నేల ఆరోగ్యం కూడా బాగా పెరుగుతుంది. ముఖ్యంగా వేసేటువంటి ఎరువులు అందులో ప్రధానంగా నత్రజని, అది యూరియా. రాను యూరియా ఈ విచ్చలవిడిగా వాడడం చేత దాని వాడకాన్ని గణనీయంగా తగ్గించాలని, సిఫారసు మేరకే దాన్ని వాడేటట్టుగా చేయాలని ప్రభుత్వాలన్నీ కూడా కృషి చేస్తున్న నేపథ్యంలో వేస్తున్న యూరియా చాలా ఎఫెక్టివ్గా పనిచేయాలంటే నేల లోపల తగు మోతాదు లోపల సేంద్రియ కర్బనం అలాంటి వాతావరణం ఉంటేనే మనం వేసిన పంట సిఫారసు మేరకేసిన యూరియా బాగా ఉపయోగపడి దిగుబడులు బాగా వస్తాయి. సో ఆ నేపథ్యంలో కూడా అపరాల సాగును మనం బాగా పెంచాల్సిన అవసరం ఉంది. ఈ పరిస్థితుల లోపల తెలంగాణ లోపల ముఖ్యంగా పెసర సాగు అంటే ఏండ్ల తరబడి రైతులకు పెసర సాగు పట్ల అనుభవం ఉంది. కాకపోతే చాలామంది రైతులు ఏంటంటే ఒకప్పుడున్న రకాలను దృష్టిలో పెట్టుకొని ఇంకా 2 క్వింటాలు 3 క్వింటాలు వస్తాయన్న ఆలోచనతోటి అది అంత లాభసాటి పంట కాదు అనుకొని వేరే పంటల వైపు వెళ్తూ ఉన్నారు. ఈ మధ్య కాలంలో జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం నుంచి విడుదలైనటువంటి అనేక గొప్ప రకాలు అంటే మనకు పల్లాకు తెగులను తట్టుకునేటి, పంట కాలం దాదాపు ఒక 55 నుంచి 60-65 రోజుల లోపల ముగిసేటి, అధిక దిగుబడి వచ్చేటి, మిషన్ల కోతకు అనుకూలంగా ఉండే రకాలు విడుదలైన నేపథ్యం లోపల సో ఇప్పుడున్న రకాలను కనుక సాగు చేసుకున్నట్లయితే దాదాపు 8 నుంచి 10 క్వింటాలు పెసలు ఒక ఎకరానికి పొందే అవకాశం ఉంది. కాబట్టి తగినటువంటి యాజమాన్య పద్ధతులు అంటే విత్తనం వేసుకున్నటువంటి సమయం, విత్తన మోతాదు, వేసే విధానం మరియు పంట పుష్పించే దశకు వచ్చినప్పటి నుంచి కాత వరకు తీసుకోవాల్సినటువంటి సస్యరక్షణ చర్యలు, ఇలాంటి కొన్ని జాగ్రత్తలు కనుక రైతులు పాటించినట్లయితే తప్పనిసరిగా ఎకరానికి ఒక 8 నుంచి 10 క్వింటాలు దిగుబడి వచ్చే అవకాశం ఉంది. మార్కెట్లో రేటు కూడా దాదాపుగా 8,000 అటు ఇటుగా ఉంటుంది. సో పెట్టుబడి కూడా పెద్దగా ఏముండదు. ఇలా పూర్తిగా మనుషుల అవసరం లేకుండా సాగు చేసే పంటలు ఇవి. ఎక్కడ కూడా పెద్దగా కూలీల అవసరం లేదు. ఈవెన్ కలుపును కూడా మనం కలుపు మందులతోటి మనం కంట్రోల్ చేసుకోవచ్చు. తక్కువ పెట్టుబడితోటి తక్కువ రోజుల లోపల తక్కువ నీళ్ళని తీసుకొని ప్లస్ వాతావరణానికి ఎలాంటి ఇబ్బంది లేకుండా సాగు చేస్తున్నటువంటి అపరాల సాగును రైతులు అర్థం చేసుకొని కనుక సాగు చేసినట్లయితే అపరాల సాగు పెరుగుతుంది. తద్వారా మనకు మన ఇంటి అవసరాలు తీరడమే కాకుండా దేశ అవసరాలను కూడా తీర్చడంలో అవుతాం. భూసారం కూడా చాలా బాగుంటుంది. కాబట్టి రైతాంగం ఎక్కడెక్కడైతే అవకాశం ఉందో అంటే పత్తులలో అంతర పంటకు కందిని కానివ్వండి, వరి సాగు కంటే ముందు పెసర కానివ్వండి, పత్తి తర్వాత పెసర లేదా మినుములు కానివ్వండి, రబీకి అందు సాగు కానివ్వండి, ఇట్లా ఎక్కడెక్కడనైతే అపరాల సాగు అవకాశం ఉంటుందో అక్కడక్కడ తప్పనిసరిగా రైతులు అపరాల సాగును చేసి ముఖ్యంగా రబీ లోపల గణనీయంగా పెరుగుతున్నటువంటి వరి విస్తీర్ణాన్ని తగ్గించి దాని స్థానం లోపల ఈ బొబ్బెర్లు, పెసళ్ళు, మినుములు ఇట్లాంటి పంటలను కనుక పండించినట్లయితే అటు రైతులకి ఇటు ప్రభుత్వాలకు కూడా ఒత్తిడి ఉండకుండా మంచి జరిగే అవకాశం ఉంది. భూసారం కూడా చాలా బాగుండి 10 కాలాల పాటు వ్యవసాయానికి అనుకూలంగా భూములు ఉండేందుకు అవకాశం ఉంది. గత సంవత్సరము పత్తి వేసిన తర్వాత పత్తి తీసి అదే స్థలంలో పప్పు ధాన్యాల్లో పెసర పంట వేయడం. ఈ పెసర పంట వేయడం ముఖ్య ఉద్దేశం ఏంటంటే పత్తి పంటలో మనము నవంబర్ నుంచి డిసెంబర్ 15 వరకు చాలా వరకు తీసేయాలి. జనవరిలోనే మన సంక్రాంతి వచ్చిన వారం రోజుల లోపలే నేలను వృధా చేయకుండా ఈ పెసర కానీ మన శనగ పంటలు కానీ తప్పనిసరిగా రైతులు ఎన్నుకొని తీసుకొని విత్తుకోవాలి. ఇప్పుడున్న సంవత్సరంలో రాబోయే కాలంలో కూడా నత్రజని యూరియా బస్తాలు తక్కువగా అంటే లోటుపాటు ఏర్పడే అవకాశం ఉన్నాయి. కాబట్టి ఈ పెసర పంట పప్పు ధాన్యాలు వేయడం ముఖ్య ఉద్దేశం ఏంటంటే భూమిలో నత్రజని స్థిరీకరించబడతాయి. అంటే మనకు పెసర పంట పీకిన చూడండి నాడ్యూల్స్ అంటారు, ఇవి వేరు బొడిపలు. ఇవి ఏర్పడడం వల్ల భూమిలో నత్రజని స్థిరీకరించబడి ఇండైరెక్ట్గా వచ్చే పంటలో వేసే మోతాదుకు మనము సుమారు ఒక ఉదాహరణకు ఇప్పుడు మనకు ఒక ఎకరానికి మొక్కజొన్నకు 2 బ్యాగుల యూరియా అవసరం పడ్డప్పుడు ఈ పంట పెసర పంట వేసినప్పుడు సుమారు 1 బ్యాగ్ వరకు కూడా మనం ఆదా చేయవచ్చు. అదేవిధంగా 20 కిలోల వరకు కూడా మనం భాస్వరంను ఒక ఎకరానికి తగ్గించి వేసుకోవచ్చు. ఇలా ఎరువుల మోతాదును తగ్గించుకొని భూమిని నేల సారవంతం చేసుకుంటూ ఎక్కువ లాభం పొందవచ్చు. వ్యవసాయ శాఖ అధికారులు ఇక్కడ మాకు కొంతమంది తీసుకొచ్చి చూపెట్టిన చేనుని బట్టి చూస్తే పెసర పంట చాలా బాగా ఉన్నది. దాన్ని రైతులు అవగాహన చేసుకొని పెసర పంట వేసుకునే దానికి ముందుగా ప్రతి ఊరికి
ఎకరా తీసుకొని డెమోలు పెట్టించి మా రైతులకు అవగాహన చేయించాలని మా కోరిక. ఇంతకుముందు మా గ్రామంలో ఎక్కువ పత్తి, వర్షాకాలం పత్తి వేసి సెకండ్ క్రాప్కు ఎక్కువ మొక్కజొన్నకు వెళ్ళిపోతాను. దానివల్ల కొంచెం పెట్టుబడి ఎక్కువై ఈ మొక్కజొన్న రేటు కూడా తక్కువ ఉండడం వల్ల కొంచెం నష్టపోతాను. ఇప్పుడు ఇవాళ మీరు ఈ చెప్పిన దాన్ని బట్టి 7-8 క్వింటాలు ఒకవేళ ఈ పెసరు వచ్చేది ఉంటే మార్కెట్లో కూడా 8,000 ధర ఉంటుంది. 756 అట్లా 50,000 దానివల్ల ఒక 15,000 పెట్టుబడి పోయినా కానీ 30-35,000 వస్తుంది. అదే కాకుండా ఈ పెసర పంట వేయడం వల్ల భూసారం పెరిగి ముందు నత్రజని ఇట్లా అంతా యూరియా షార్టేజ్ ఉంటుంది కాబట్టి ఈ భూసారం పెరిగి భూమి కూడా ఆరోగ్యంగా ఉండి ముందు పంటలకు కూడా మంచిగా అవుతుందని మేము భావిస్తున్నాం. వ్యవసాయ సమాచారం ఇప్పుడు జై కిసాన్లో చూద్దాం. నెల్లూరు జిల్లా మార్కెట్లో నిమ్మ ధరలు రికార్డు స్థాయిలో పలుకుతున్నాయి. గతంలో ఎన్నడూ లేనంతగా 80 కిలోల బస్తా 10,000 నుంచి 12,000 వరకు పలుకుతూ సాగుదార్లకు ఊరట కలిగిస్తున్నాయి. మార్కెట్ చరిత్రలోనే ఇంత ఎక్కువ ధరలు పలకడం ఇదే మొదటిసారంటూ వ్యాపారులు సైతం చెబుతున్నారు. జిల్లాలో ప్రధానంగా పొదలకూరు, గూడూరు, బాలాయిపల్లి, వెంకటగిరి, రాపూరు తదితర మండలాలలో రైతులు నిమ్మ పంటను సాగు చేస్తూ ఉంటారు. అయితే గత డిసెంబర్లో కురిసిన వర్షాలకు చాలా తోటల్లో కాపు తగ్గడమే కాకుండా చీడపీడలు సైతం ఆశించి కాయ నాణ్యత దెబ్బతింది. ప్రస్తుతం కాపు ఉన్న తోటల్లో ఈ ధరలు బాగా కలిసొస్తున్నాయంటూ రైతులు చెబుతున్నారు. ఈ సంవత్సరం బాగా ఆనందంగా ఉంది. నిమ్మ ధరలు 80 కిలోలు 10,000 రూపాయలు పలకటము బాగా ఆనందంగా ఉంది. జనవరి, ఫిబ్రవరిలో 300 నుంచి 600 దాకా పడింది. రైతులు కాస్త ఇబ్బంది పడ్డారు. ఇప్పుడు మాత్రము కాస్త రిలీఫ్ అయ్యారు, ఇబ్బంది లేదు. దిగుబడి ఉండే వాళ్ళకి మాత్రము రిలీఫ్ చేసుకుంటారు. ఆయిల్ రేట్లు బాగానే ఉన్నాయి. ఇప్పుడు ఈ రేట్లు ఉంటే మంచిదే. కాపులు తక్కువ కాబట్టి రేట్లు బాగానే ఉన్నాయి. సన్నకాయలు అయితే 8,000, లావులు ఉంటే 10,000 దాకా అమ్ముతాయి. 9.5, 10 ఆ రేట్లు అమ్ముతున్నాయి. నవంబర్, డిసెంబర్లో అప్పుడు మరి కేవలం రేట్లు లేవు కాబట్టి ఇప్పుడు అడ్జస్ట్ అవుతున్నాయి. ఇప్పుడు అది అప్పుడు 400, 500 అమ్మి ఇప్పుడు 9,000, 10,000 అమ్ముతున్నాయి. దానివల్ల రైతు కవర్ అవుతాడు. అది కాయలు ఉన్నవాళ్ళకి డబ్బులు 8,000 నుంచి 10,000 దాకా ఉన్నాయి. కానీ లేని వాళ్ళకి కూడా ఒక బస్తా ఎరుకున్నా అటు అవుతున్నాయి, మంచి డబ్బులు వస్తున్నాయి. 10,000 దాకా ఉన్నాయి కాయలు రేట్లు. ఈ సంవత్సరం కాయలు తక్కువ కాయడం కానీ రేట్లు బాగున్నాయి, పర్వాలే. కొంతమందికి పెట్టుబడులు వస్తున్నాయి, కొంతమందికి 10 రూపాయలు ఉంటున్నాయి. రేట్లు బాగానే ఉన్నాయి. కానీ ఏంటంటే ఎలక్కాయ సూర్య అనేది తెల్లగా నామాల సూర్య వస్తుంది. అవి ఎక్కువ పోతున్నాయి, తక్కువగా ఆడదు. డిక్కీ కోస్తే 6 డిక్కీ పోతున్నాయి, సగం పోతున్నాయి. కాయలు మంచి డబ్బులు. ఈ సూర్యుల వల్ల ఏమిటి డబ్బులు తగ్గుతున్నాయి మాకు. సాధారణంగా ఫిబ్రవరి, మార్చి, ఏప్రిల్ మాసాలలో 80 కిలోల బస్తా 5,000 నుంచి 6,000 రూపాయల వరకు వస్తుంటుంది. అయితే ఈసారి రికార్డు స్థాయిలో 10,000 దాటి పలకడం ఇదే మొదటిసారి అని నిమ్మ వ్యాపారస్తులంటున్నారు. దీనికి ప్రధాన కారణం ఢిల్లీ, లక్నో, బీజాపూర్ తదితర రాష్ట్రాలలో సరైన దిగుబడులు లేకపోవడం, కాయలు నాణ్యత తగ్గడం వంటివి కారణాలుగా ఉన్నాయంటున్నారు. బయట అక్కడ కాయలు లేవు. పొదలకూరు, గూడూరు తప్ప ఇంకా ఆంధ్రప్రదేశ్లో కాయలు అయితే లేవులే. ప్రస్తుతానికి ఎక్కడ లేవు కాబట్టి ఇక్కడ ఈ రేట్లు పోతా ఉన్నాయి. గతంలో ఎప్పుడూ అమ్మలే ఇంతవరకు. బయట వాళ్ళు కూడా బ్రహ్మాండంగా అమ్మారు. ఎక్కడ ఇప్పుడు ఢిల్లీ కానీ, కలకత్తా కానీ ఎక్కడైనా సరే నంబర్ 1 మార్కెట్ ఇచ్చారు బయట వాళ్ళు కూడా. ఇంకా ఇంకో 10 రోజులు కూడా ఈ మార్కెట్ నడుస్తుంది. ఇంకా తర్వాత అంటే ఇంకా ఉండదు కూడా. పెరగడానికి అంటే ఫిబ్రవరి నుంచి మనకి ఉత్తర భారతదేశం అంతా నిమ్మకాయలకి డిమాండ్ పెరగద్ది. ఆ డిమాండ్ పెరిగినప్పటి నుంచి ఎక్కడ కాయలు లేవు. ఇక్కడ మన ప్రాంతంలోనే ఈ పొదలకూరు, గూడూరు ఈ ప్రాంతంలోనే కాయలు ఉన్నాయి. మిగతా ప్రాంతంలో అరాపురా ఉన్నాయి. అక్కడ లోకల్గానే సరిపోతున్నాయి వాళ్ళకి. అందువల్ల మన కాయలకు మంచి డిమాండ్ ఏర్పడి ఏదో మధ్యలో వాతావరణం తేడా వచ్చినప్పుడు 2,000 తక్కువ అమ్మడం, మిగతా ఇప్పుడు అంతా కాయలు బాగానే అమ్ముతా వచ్చినాయి. ఇప్పుడు దాకా 12,000 దాకా కూడా పోయింటే 150 రూపాయల దాకా కూడా కేజీ పోయింది. కానీ ఇప్పుడు ప్రజెంట్ మళ్ళీ నిన్న ఈరోజు యూపీ, ఢిల్లీ అక్కడ వాతావరణం తేడా ఉందని చెప్పి కొంచెం ఇంటిమేషన్ రావడంతో మార్కెట్లో నిన్న సేల్స్లో అనేది తగ్గడంతో 120 నుంచి 130 కేజీ ఆ రేట్లో ఉన్నాయి ఇప్పుడు ప్రజెంట్. గతంలో ఎప్పుడూ లేదు. ఎప్పుడో ఉన్నా ఏదో ఒకరోజు ఆ మాట పలకడం తప్ప తర్వాత కంటిన్యూగా కొనసాగింది. అయితే ఈ విధంగా నిమ్మకాయలకి ఇప్పుడు ఇదే ఫస్ట్ అనుకోవాలి మాకు తెలిసి. ఆ 10 సంవత్సరాల నుంచి కూడా ఇంత స్టడీగా ఉండడం, ఏదో మధ్యలో 1 రోజు 2 రోజులు అమ్మడం వరకే. కానీ అయితే ఇక్కడ కూడా ఏంటంటే ఇప్పుడు కొన్ని తోటలు కాయలు లేవు. 170 మందికి మాత్రమే ఉన్నాయి. కొన్ని తోటలు పూసి పూతగా అయిన తర్వాత కూడా నిలవకుండా వెళ్ళిపోయింది. ఏదో తెగుళ్ళు వల్ల అవి గూళ్ళు కట్టి అవగాహన లేక అధికారులు కానీ మంచి అవగాహన కల్పించుంటే ఇంకా కొంచెం రైతులకి మంచి బెనిఫిట్ కలిగి ఉండేది.
దాదాపు 10 రోజుల వరకు ఇవే ధరలు కొనసాగే అవకాశముందని వ్యాపారులు చెబుతున్నారు. ప్రస్తుతం పలికే ధరలతో గత సీజన్ నష్టాల నుంచి రైతులకు కొంతమేర ఉపశమనం కలిగే అవకాశముంది. కడప జిల్లా పెండ్లిమర్రి మండలం కొండూరు గ్రామంలో రాష్ట్ర పశు గణాభివృద్ధి సంస్థ పశు సంవర్ధక శాఖ ఆధ్వర్యంలో లేగదూడల ప్రదర్శన, జాతీయ కృత్రిమ గర్భధారణ కార్యక్రమం జరిగింది. లింగ నిర్ధారిత వీర్యం ద్వారా పుట్టిన దాదాపు 60కి పైగా పెయ్యదూడలను ప్రదర్శనలో ఉంచారు. పెయ్యదూడల వృద్ధితో పాడి పరిశ్రమ విస్తరించే అవకాశం ఉన్నందున ప్రభుత్వం చర్యలు చేపట్టినట్లు పశు వైద్యాధికారులు వివరించారు. ఇందులో భాగంగానే లింగ నిర్ధారిత వీర్యం ఒక్కో డోసును 150 రూపాయలకే ప్రభుత్వం అందుబాటులోకి తెచ్చినట్లు తెలియజేశారు. ఈ లేగదూడలన్నీ కూడా డిఎల్డిఏ అంటాం దాన్ని, జిల్లా పశుగణాభివృద్ధి సంస్థ ద్వారా ఆర్టిఫిషియల్ ఇన్సెమినేషన్ కృత్రిమ గర్భద్వారం ద్వారా పుట్టిన దూడల నుంచి 3 నెలల లేదా 2 నెలల నుంచి 5-6 నెలల దూడలన్నింటినీ కూడా ఈ ప్రదర్శనలో తీసుకురావడం జరిగింది. కృత్రిమ గర్భద్వారం అనేది ప్రతి పల్లెల్లోకి కూడా వెళ్తుందనే ఉద్దేశంతో ఇటువంటి కార్యక్రమాలు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. లేగదూడల ప్రదర్శన కార్యక్రమం కొండూరు వనాల నందు జరిగింది. ముఖ్యంగా ఇక్కడ ఏంటంటే ఒక సాంకేతికత, అంటే ఒక శాస్త్రీయ పరిజ్ఞానం, కృత్రిమ గర్భధారణ ద్వారా దూడలు పుట్టే పద్ధతి అనమాట. ఇంతకుముందు దున్నపోతులను ఈ గర్భధారణకు ఉపయోగించేవాళ్ళు. ఇప్పుడు ఏంటంటే మనకు కృత్రిమ గర్భధారణ నాలికల ద్వారా దూడలు పుట్టే కార్యక్రమం అనేది జరుగుతున్నది. ఇది దాదాపు కొన్ని సంవత్సరాల నుంచి జరుగుతూ ఉంది. కాకపోతే ఈ మన దూడలను మనం ఒక ప్రదర్శన లాగా, అంటే ఈ నాలికల ద్వారా పుట్టిన మంచి బలమైన దూడలను ఒక ప్రదర్శనలాగా చూపించడం ద్వారా ప్రజలకు మంచి అవగాహన పెరుగుతుంది. ముందుగా ఏంటంటే ఈ కృత్రిమ గర్భధారణ నాలికలు కాకుండా నేరుగా పిండాన్ని గర్భాశయంలో నేరుగా ఉంచే విధంగా కూడా మనకు ప్రక్రియ అనేది వస్తూ ఉన్నది. ఇంకా మారుమూల ప్రాంతాలకు అనేది ఇంకా రావడం అనేది ఇంకా తక్కువగా ఉన్నది. గతంలో లింగ నిర్ధారిత వీర్యం ఖరీదు 1500 రూపాయలు ఉండటంతో రైతులు వెనకడుగు వేశారు. అయితే ప్రభుత్వం రాయితీపై రైతులకు అందించడంతో రైతులు ఒక్కొక్కరుగా ముందుకు వస్తున్నారు. దూడల పెంపకంలో పశుపోషకులు కొంచెం నిర్లక్ష్యంగా వహిస్తుంటారు. అంటే దానికి సరైన సమయంలో ఏలిక పాముల నివారణ కోసం డీవార్మింగ్ మందులు తాపడం కానీ ఇట్లాంటి వాటిల్లో కొంచెం నిర్లక్ష్యం వహిస్తుంటారు. కాబట్టి దానికోసం అని చెప్పేసి వారికి అవగాహన కల్పించడం జరిగింది. పెయ్యదూడలు పుట్టినట్టయితే కనుక భవిష్యత్తులో అవి పాడి పశువులుగా రూపొందుతాయి. కాబట్టి దానికోసం అని చెప్పేసి మనకు ఇప్పుడు కృత్రిమ గర్భధారణ ద్వారా పుట్టిన దూడలలో సగం అంటే ఒక పుట్టే దూడలలో మగ దూడలు 50%, ఉజ్జాయింపుగా అలా ఉంటుంది, పేదోడులు 50%. అలా కాకుండా ప్రభుత్వం తీసుకొచ్చిన ఈ ప్రత్యేక పథకం ద్వారా SSS అంటారు అన్నమాట, అంటే సెక్స్ సార్టెడ్ సెమెన్. ఇది వాడడం వల్ల పుట్టే దూడలలో దాదాపు 95% పైన మనకి పేదూడలే పుడతాయి. తద్వారా అవి పేదూడలు భవిష్యత్తులో వారికి పాడి పశువులుగా పెంపొందించి వాళ్ళకు ఆర్థికంగా అభివృద్ధి చెందడానికి ఉంటుంది. కాబట్టి దాని మీద కూడా అవగాహన కల్పించడం జరిగింది. మనకి ఇప్పుడు SSS సూదులు అనేటివి లింగ నిర్ధారిత వీర్యం అనేది వచ్చింది. ఈ సూదులు వాడుకుంటే కేవలం పైదూడలు మాత్రమే పడతాయి. దీనివల్ల రైతుకు ఆర్థికంగా లాభదాయకంగా ఉంటుందని చెప్పేసి కేవలం 150 రూపాయలకు మాత్రమే ఆంధ్రప్రదేశ్ పశుగణాభివృద్ధి సంస్థ తరపున ఈ సూదులు అందుబాటులో ఉన్నాయి. అందరూ ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాలని కోరుకుంటారు. ఈ కార్యక్రమానికి పాడి రైతులు, మహిళా రైతులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన స్టాళ్లలో పశువులు, జీవాలకు అవసరమైన మందులు, వ్యాక్సిన్లు, దాణాలను ప్రదర్శించడంతో పాటు ఆరోగ్యంగా ఉన్న దూడలకు బహుమతులు సైతం అందించారు. మరిన్ని విభిన్నాంశాలతో రేపటి అన్నదాతలో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం. అన్నదాతలు తమ సందేహాలు, సమస్యలను 1800-425-4085 టోల్ ఫ్రీ నెంబర్లో ఉదయం 10 గంటల నుంచి 11 గంటల మధ్య పని దినాలలో సంప్రదించగలరు. ఈ కార్యక్రమాన్ని యూట్యూబ్లో www.youtube.com/annadaata ETV లింక్ ద్వారా వీక్షించవచ్చు.